Good morning, sir. Welcome from Andhra Voice. Media 3 Director Rajesh Garu Mukamki. మీ గురించి మీ కంపెనీ గురించి చెప్తారా సార్? Yeah, sure. So we are a Media 3, a complete design, development and training institute anamata. So it started around 2003 with a 3 members team, and ee roju almost 100 members of team to we are very specialized in the design of the mobile apps gaani, web apps gaani. At the same time very specialized in training ane aspect lo unna company actually. So our motto is completely building the professional and very enterprise level mobile apps కానీ లేదంటే వెబ్ యాప్స్ కానీ లేదంటే అదే సేమ్ టైంలో స్టూడెంట్స్కి ట్రైన్ చేయడంలో కానీ ఆ స్పెషాలిటీ మాకున్న కంపెనీ అన్నమాట యాక్చువల్గా. సో ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్? అరౌండ్ 100 మెంబర్స్ అండి, 100 మెంబర్స్. సో ఆల్మోస్ట్ ఆల్ ఆర్ ఇంటూ డిజైనర్స్ ఉన్నారు, డెవలపర్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం టెస్టర్స్. ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ ఎవరెవరైతే రిక్వైర్మెంట్ ఉందో, సో ఇట్స్ ఆల్ ద టీమ్స్ ఆర్ వెరీ స్పెషలైజ్డ్ అనమాట యాక్చువల్లీ, వెరీ ఎక్స్పీరియన్స్ టీమ్స్. It is basically a software company. Yeah, it's complete software company. Like software development and web development and mobile apps development. Yes. And we are also very specialized in responsive UI coding, which is very very important in these days because of the different devices మనకు వచ్చాయి, like iPad, iPhone, larger monitors, smaller monitors. కాకపోతే ఏంటంటే అప్పుడు ఏంటంటే వీటన్నిటికీ డిఫరెంట్గా కోడింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఒక రెస్పాన్సివ్ కోడింగ్ అనేది వచ్చింది. ఈ రెస్పాన్సివ్ కోడింగ్లో ఏంటంటే ఒకే కోడ్ ఇట్ విల్ వర్క్ యాజ్ ఎ ఫ్లూయిడ్ అన్నమాట. సో చిన్న స్క్రీన్లో పెడితే చిన్న స్క్రీన్లో వచ్చినట్టు, పెద్ద స్క్రీన్లో వచ్చినట్టు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ కంపెనీస్కి అవసరం అన్నమాట. ఏ కంపెనీ అయినా ఈ రోజుల్లో మొబైల్ ఫ్రెండ్లీగా చేయలేకపోతే సో ఆ డివైస్ మనం యాక్చువల్లీ చూడట్లేదు. యాక్చువల్లీ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ అవ్వచ్చు, మొబైల్ ఫ్రెండ్లీ అప్లికేషన్స్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ వీఆర్ వెరీ మచ్ స్పెషలైజ్డ్. మనకి ప్రపంచ దేశాల్లో ఎన్ని దేశాల్లో మన క్లయింట్స్ ఉన్నారు? ఆల్మోస్ట్ ఒక 45+ కంట్రీస్ ఉన్నారు యాక్చువల్గా. సో మెజారిటీ ఆఫ్ ద క్లయింట్స్ ఫ్రమ్ ద USA అండ్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా అవ్వచ్చు, న్యూజిలాండ్ అవ్వచ్చు, యూరోపియన్ కంట్రీస్ అవ్వచ్చు. సో ఈ కంట్రీస్లో ఆల్మోస్ట్ 10% కస్టమర్స్ ఆల్సో ఫ్రమ్ ఇండియా, మోస్ట్ ఆఫ్ అవర్ కస్టమర్స్. సో మెయిన్ ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి థీమ్ ఏంటి సార్? మోటివేషన్. The motivational factor is that we want to start up a company in Visakhapatnam first of all, because even though we work in a different cities in earlier stage, so we want to set up a company who does exclusively very quality work anamata. Quality websites gaani appudu first lo start chesinappudu quality websites gaani, so quality graphics design cheyadam gaani. So this is the motto we started actually, and later on we want to build a very quality mobile apps and quality web applications. So and now we are also into the training segment, the same motto. So we wanted to build a quality applications at the same time quality training to the students actually. So that's our primary motto actually. మనకి వైజాగ్ సిటీలో మీడియా 3 లాగా ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి సార్. సో మీకు కాంపిటీషన్ ఎలా ఉంది? In terms of development we are not, there's no competition because we are targeting the maximum abroad customers actually. So there's no local competition here actually. But in terms of training, so there is a many institutes are there, training institute, but we are a completely and a real time training kind of a center actually. We don't compare with other training centers. We are completely into a real time training and ఎందుకంటే ఎవరైతే డెవలపర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారు, సో దీస్ పీపుల్ విల్ ట్రైన్, నాట్ లైక్ ఏ థియరిటికల్ ట్రైనింగ్ ఉండదు యాక్చువల్లీ, మోర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. యూ కెన్ కంపేర్ విత్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద విశాఖపట్నం. సో వీ హ్యావ్ ద మోస్ట్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హియర్, లైక్ ప్రొజెక్టెడ్ LEDs కానీ, లేదంటే కంఫర్టబుల్ ల్యాబ్స్ కానీ, కంఫర్టబుల్ క్లాస్ రూమ్స్ కానీ, అంటే స్టూడెంట్స్ కూడా దే మస్ట్ ఫీల్ కంఫర్టబుల్. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఎక్స్టెన్సివ్ ప్లేస్మెంట్ రికార్డ్ కూడా ఉందన్నమాట. ఎవరైతే ఇక్కడ ట్రైన్ చేస్తారో ఆల్మోస్ట్ 90% పీపుల్ సో ఫార్ హెస్ బీన్ ప్లేస్. దిస్ నో నథింగ్ లైక్ అంటే ఎవరైనా వచ్చి, ఎందుకంటే వీ ట్రైన్ ఆన్ వెరీ స్పెషలైజ్డ్ ఏవైతే డిమాండ్ ఉన్నాయో, ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏవైతే డిమాండ్ ఉన్నాయో ఆ కోర్సెస్ మాత్రమే ట్రైన్ చేస్తాం. సో వెరీ ఈజీ టు ప్లేస్ దీస్ క్యాండిడేట్స్ అన్నమాట యాక్చువల్లీ. దట్స్ సో దట్స్ వై వీ డోంట్ జనరలీ ఫీల్ వెరీ మచ్ కాంపిటీషన్ ఫ్రమ్ ద లోకల్ అదర్ సెగ్మెంట్స్ అన్నమాట. మెయిన్లీ మనం వర్కింగ్ PHP మీద చేస్తున్నాం అన్నారు కదా, ఆ PHP గురించి చెప్తారా కొంచెం?
I mean, we are not only into the PHP. PHP is one segment where we are. Yes. I mean, where PHP, as you know, everyone. I mean, although BTech students also knows, PHP is a very powerful programming language which is used for the web application builds actually. So, మేము ఏంటంటే ఒక చిన్న సైజ్ వెబ్సైట్స్ నుంచి ఒక లార్జ్ స్కేల్ వెబ్ అప్లికేషన్స్ వరకు we recommend our customers to use PHP as it's an open source and robust, and it is kind of a very much secure also actually. In terms of other programming languages, we also use develop mobile apps like iOS apps కానీ Android apps కానీ. So వాటికి we use Java, Objective C, Shift. So these are other programming languages what we use generally to develop the other websites. I mean other applications అన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఐ మీన్ ఇవి కాకుండా ఏంటంటే ఈ పర్టికులర్ ట్రెండ్లో నేను చెప్పినట్టు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవ్వచ్చు డిమాండ్ ఉన్నవి ఏంటంటే లైక్ బూట్ స్ట్రాప్ కానీ లేదంటే HTML5, CSS3, దీస్ ఆర్ ఆల్ వెరీ డిమాండెడ్ స్కిల్స్ అన్నమాట యాక్చువల్గా. ఈవెన్ దే ఆర్ వెరీ ఈజీ టు లర్న్. లైక్ ఈవెన్ we have a specialized team of 10 members who do exclusively WordPress, and there is another 10 members who do exclusively Magento Commerce, like e-commerce sites build చేయడం, ఆన్లైన్ స్టోర్స్ బిల్డ్ చేయడం. So we are all like a team of people అన్నమాట. So whatever requirement comes, either we use PHP or any other programming language, so we build the best applications. So PHP is one of the best programming language we suggest our students also to learn because it has lots of demand actually. అంటే మీరు ఎంప్లాయ్మెంట్ ఓన్లీ బీటెక్ వాళ్ళకి ఇస్తున్నారా, లేదా బీటెక్ కాకుండా బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లేదా నార్మల్ డిగ్రీ చదివి సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకున్నాను కూడా మన దగ్గర ఉన్నారండి? అంటే మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ బీటెక్ అండి. బీటెక్ ఈజ్ మినిమం 60% ఉంటే వాళ్ళకి వాట్ ఎవర్ మనం ట్రైన్ చేసేది కానీ లేదా మనం చెప్పే విధానం వాళ్ళకి ఈజీగా సూట్ అవుతుంది. సో టుమారో దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్. వాళ్ళు కూడా జాయిన్ అయినప్పుడు అంటే వేరే గ్రూప్స్ వాళ్ళు కూడా అంటే వాళ్ళు అంత పర్ఫెక్ట్ సూట్ అవ్వకపోవచ్చు మోస్ట్లీ, బట్ వీ రికమెండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ప్రయారిటీ ఆర్ బీటెక్ అదర్ గ్రూప్స్ లైక్ ట్రిపుల్ ఏ కానీ లేదంటే అదర్ గ్రూప్స్ కానీ. బట్ మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ కానీ లేదంటే ఆల్రెడీ డెవలప్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా మినిమం బీటెక్ హోల్డర్స్ మినిమం. సోషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారు లైక్ సోషల్ యాక్టివిటీస్? సోషల్ యాక్టివిటీస్ అంటే వీఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇంటూ ద సోషల్ యాక్టివిటీస్ ఎట్ ద మూమెంట్ అండి. సో బట్ వీఆర్ ఇంటూ కైండ్ ఆఫ్ వి క్రియేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫర్ స్టూడెంట్స్, ఆల్ ద బీటెక్ స్టూడెంట్స్ కానీ లేదంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే వీ డూ గివ్ ఎ ఫ్రీ ట్రైనింగ్ సెషన్స్ దేర్ ఆన్ ద కాలేజెస్, వర్క్షాప్స్ క్రియేట్ చేస్తాం టు లెట్ దెమ్ నో దట్ వాట్ ఆర్ ద ట్రెండింగ్ టెక్నాలజీస్ కానీ వాళ్ళ కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇలాంటి వాటి మీద మేము ట్రైనింగ్ సెషన్స్ తీసుకుంటాం సింప్లీగా. సో మీరు ఇంజనీరింగ్ కాలేజ్ నుండి ట్రైనింగ్ సెషన్స్ మోటివేషనల్ వాళ్ళకి అసలు ప్రజెంట్ వాళ్ళ కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఫర్దర్ డౌన్ అలాంటివి. అంటే వైజాగ్లో మీరు వెళ్ళిన కాలేజ్ పేరు చెప్పారు? So we have almost like I think around 6 to 7 colleges, and I have a list. I'll give you that. Yeah, we have a time. Okay. సో మీరు మా ప్రేక్షకులకి ఏదైనా సందేశం ఇస్తారా వాళ్ళ కెరియర్ గురించి? యా షూర్ అండి. ఇప్పుడు ఎస్పెషలీ కంప్యూటర్ సైన్స్ చేసే స్టూడెంట్స్కి ఎస్పెషలీ యాజ్ వీఆర్ ఎయిమింగ్, సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు నో what are the latest trending technologies. And it's not that they learn old technologies and ఎప్పుడో అవుట్డేటెడ్ అయిన టెక్నాలజీస్ నేర్చుకుంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ఫైండ్ ప్లేస్మెంట్ అన్నమాట. అంటే వాళ్ళ కెరీర్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత దే వాంట్ టు స్టార్ట్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో నేను చెప్పేది ఏంటంటే నో వాట్ ఎగ్జాక్ట్లీ ద కరెంట్ ట్రెండ్ ఆఫ్ ద టెక్నాలజీస్, వాట్ ఆర్ ద అప్కమింగ్ టెక్నాలజీస్. ఆ పర్టికులర్ టెక్నాలజీస్ నేర్చుకుంటే వాళ్ళకి ఈజీగా వాళ్ళ ఐటీ కెరీర్ అంటే నెక్స్ట్ 10 years వరకు ఈజీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయిపోతుంది. సో మీడియా 3 కూడా అదే విధంగా హెల్ప్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఎనీ వన్ వాంటెడ్ టు నో అబౌట్ వాట్ ఈస్ ట్రెండింగ్ టెక్నాలజీస్ కానీ ఏ టెక్నాలజీస్కి ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్ అని తెలుసుకోవాలి, దే కెన్ కమ్ ఎట్ ఎనీ టైమ్ అండి. మీడియా 3కి వచ్చేసి దే గివ్ ఎ ఫ్రీ కౌన్సిలింగ్ యాక్చువల్లీ. సో వాళ్ళ సబ్జెక్ట్స్ బట్టి ప్రజెంట్ వాళ్ళు నేర్చుకున్న కోర్సెస్ ఏంటి వాళ్ళని చూసేసి వాళ్ళకి ఎటువంటి అంటే ఏ విధంగా వెళ్తే బాగుంటుంది. లైక్ సమ్ పీపుల్కి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, ఈవెన్ దో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయితే వాళ్ళకి ఏం చేస్తాం, వీల్ పుష్ దెమ్ ఇంటు ద డిజైన్ సైడ్. అండ్ ఇంకొంతమందికి అటు డిజైన్ సైడ్ ప్రోగ్రామింగ్ సైడ్ కాకపోతే మేము UI రెస్పాన్సివ్ సైడ్ పంపిస్తాం. దేర్ ఆర్ మల్టిపుల్ చాయిసెస్ అనమాట. అంటే అంటే వాళ్ళకి 3 to 9 months కానీ టైం ఇక్కడ స్పెండ్ చేయగలిగితే ఆల్మోస్ట్ 100% అనమాట వీ కెన్ మేక్ షూర్ దట్ క్యాండిడేట్ కెరీర్ ఈజ్ ఇన్ టు ద IT ఫీల్డ్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ మీడియా 3 అనమాట. మీరు వెబ్సైట్లు కూడా చేస్తూ ఉంటారు కదా వైజాగ్లో, వాటి గురించి చెప్పగలరు? సో
అంటే when we started this company కదా, as I told you, we are very specialized in Yes. building corporate websites. So almost like లోకల్గా చెప్పాలంటే అండ్ ఇంటర్నేషనల్ చాలా వెబ్సైట్స్ చేస్తాం. సో లోకల్ లెవెల్లో చెప్పాలంటే ఆల్ ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ లైక్ యూనో ఎంబీబీ బిల్డర్స్ అవ్వచ్చు, ఎంకే బిల్డర్స్ అవ్వచ్చు, హ్యామా అడోబ్స్ అవ్వచ్చు, లేదంటే వీ హ్యావ్ ప్రెస్టీజియస్ క్లయింట్స్ లైక్ ది పార్క్ హోటల్ కానీ, గ్రాండ్ వే హోటల్ కానీ, ఆల్మోస్ట్ ఆల్ ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ వెబ్సైట్స్ మేమే చేసామని చెప్పడానికి చాలా వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అన్నమాట. ఆల్ ద కంపెనీస్ ఆల్మోస్ట్ లైక్ అండ్ వీ డూ ఆల్సో డూ ద గుడ్ బ్రాండింగ్ అని అవన్నీ కూడా చేస్తుంది. సో ఆల్మోస్ట్ లైక్ లోకల్. ఇంటర్నేషనల్ లెవెల్లో చెప్పాలంటే చాలా ఐ మీన్ కార్పొరేట్ ఫిల్మ్స్కి, ఆర్కిటెక్చరల్ ఫిల్మ్స్కి, లేదంటే డిజైన్ ఫిల్మ్స్కి, ఆల్మోస్ట్ లైక్ వెరీ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ కానీ చేసాము. సో జనరల్గా మనకి సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కోర్సెస్ మారుతూ ఉంటాయి, వర్షన్స్ మారుతూ ఉంటాయి. సో ఇబ్బందులు ఏంటంటే ఎలా ఫేస్ చేయాలి? అదే నేను చెప్తున్నాను. అందుకనే సో వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్ యూ ద సేమ్ థింగ్. స్టూడెంట్స్ నేర్చుకునేటప్పుడు కూడా, బీటెక్ చేసినప్పుడు కూడా దే హ్యావ్ టు కీప్ ఎన్ ఐ దట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద కరెంట్ వెర్షన్స్ కానీ. అసలు ఇప్పుడు కరెంట్ వెర్షన్స్ అనే కాదండి, వెర్షన్స్ తర్వాత సంగతి. ఇప్పుడు మనం పిహెచ్పి నేర్చుకుంటారు, బట్ దెర్ ఈస్ అనదర్ లేటెస్ట్ కోర్సెస్ కమ్. పిహెచ్పిని అప్డేట్ చేస్తున్నప్పుడు మీకు తెలియాలన్నమాట. అది తెలియకపోతే ఏమవుతుందంటే మీరు పిహెచ్పి నేర్చుకున్నా కూడా ఒక్కొక్కసారి మీకు జాబ్ రాకపోవచ్చు. సో దే హ్యావ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ద కరెంట్ ట్రెండ్ ఆఫ్ టెక్నాలజీస్. ఆ కరెంట్ ట్రెండ్ ఆఫ్ టెక్నాలజీస్లో కూడా వాట్ ఈస్ ద లేటెస్ట్ వెర్షన్. సో ఇది వాళ్ళు డైరెక్ట్గా గూగుల్లో మీ ఇంటర్నెట్ బ్రౌజ్ చేసినప్పుడు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఎనీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆల్సో గైడ్ లైక్ మీడియా రిలేటెడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చినా కూడా వాళ్ళకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అంటే ఎందుకంటే మా దగ్గర యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వాట్సాప్ ఎక్స్క్లూజివ్గా ఏ పర్టికులర్ టెక్నాలజీస్ మీద పీపుల్ క్లయింట్స్ అడుగుతున్నారు ఇవన్నీ మాకు తెలుస్తాయి కాబట్టి మేము ట్రైన్ చేయగలుగుతాం అన్నమాట. వాళ్ళకి ఈజీగా గైడ్ చేస్తాం అన్నమాట. మీరు దీని బదులు ఇది నేర్చుకోండి బికాజ్ దిస్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. లైక్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే iOS మొబైల్ యాప్స్ అనేవి ప్రీవియస్గా ఆబ్జెక్టివ్ సీతో డెవలప్ చేస్తాం. ఇప్పుడు షిఫ్ట్ అనేది డామినేట్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఆబ్జెక్టివ్ సి అనేది స్లోగా అవుట్డేట్ అవుతుంది అనమాట. సో ద లేటెస్ట్ వెర్షన్ ఇస్ షిఫ్ట్. సో వెన్ ఐ మీన్ whomever coming here, so we are now promoting them to the latest version of the iOS మొబైల్ యాప్స్. ఆ విధంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. మాకు మంచి సందేశాన్ని ఇచ్చారు మా ప్రేక్షకులకు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.